వితౌట్ క్రైస్ట్ దెర్ ఇస్ నో ఫెస్టివల్ అన్నాడు భక్తుడు. అనగా యేసుక్రీస్తు ప్రభు వారు లేకుంటే మనకి ఏ పండుగ లేదు. ప్రతి పండుగ యేసుక్రీస్తు ప్రభు వారితోనే ప్రారంభమైంది. దేవునికి స్తోత్రం. ఒక క్రైస్తవ బోధకునిగా, సువార్తికునిగా, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్న సేవకుడిగా యేసుక్రీస్తు ప్రభు దేవుణ్ణి ప్రకటిస్తున్నాను కాబట్టి యేసుక్రీస్తు ప్రభు అని ఈ దేవుడికి ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్ర మామూలు చరిత్ర కాదు. ప్రారంభము నుండి యేసుక్రీస్తు ప్రభు వారి చరిత్ర ఉంది. ఎలా చెప్పగలరు పాస్టర్ గారు అంటే, ఇందాక మీకు చదివించాను, అబ్రహాము నుండి యేసుక్రీస్తు ప్రభు వరకు వంశావళి ఉందండి. ఇక్కడ మనకి ఇందాక అబ్రహాము ఇస్సాకును కని, ఇస్సాకు యాకోబును కని, యాకోబు యూదాను కని, అలాగా 16 వచనానికి వస్తే యాకోబు మరియా భర్త అయిన యోసేపును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. దేవునికి స్తోత్రం. మరి అబ్రహాము కన్నా ముందు చరిత్ర ఉందా? మరి ఆ చరిత్ర ఎక్కడుంది? ఆదికాండము 11వ అధ్యాయము 10 నుండి 30 వచనాలు మీరు తర్వాత చదువుకోండి. 10 నుండి 26 వచనాల వరకు అబ్రహాము యొక్క చరిత్ర ముందు వరకు, అనగా 10వ వచనం వరకు షేము వరకు వంశావళి ఉంది. ఇంతకీ షేము ఎవరు? నోవహు కుమారుడు. అనగా షేము నుండి ఆదాము వరకు కూడా చరిత్ర ఉంది. అది ఎక్కడుంది? ఆదికాండము 5వ అధ్యాయం 1 నుండి చివరి వరకు చూడండి. ఆదాము వంశావళి గ్రంథం ఇదే. దేవుడు ఆదామునందు సృజించిన దినము దేవుని పోలికగా చేశాడు. అక్కడి నుంచి మీరు చదువుకుంటూ వస్తే వంశావళి ఉంటది. 32వ వచనం వచ్చేసరికి నోవహు 500 ఏండ్లు గలవాడే షేమును పేరుందండి. షేమును హామును కను. అనగా ఆదాము నుండి నోవహు వరకు షేము వరకు, షేము నుండి అబ్రహాము వరకు, అబ్రహాము నుండి యేసుక్రీస్తు ప్రభు వరకు. దేవునికి స్తోత్రం. నా ప్రభు అయిన యేసుక్రీస్తు అనే దేవుడు చరిత్ర కలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈయన వెనకాల చరిత్ర ఏ విధంగా లిఖించబడిందో అంతా కూడా డాక్యుమెంటేషన్ గా పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడింది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు అనే దేవుడు చరిత్ర కలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.